అదిగో వచ్చేసాడు. దివ్యం చూశానని చెప్పేస్తాడేమో. మార్నింగ్ మీరు చెప్పారు కదా బాబు, టీచర్ గారిని కలిసి ట్యూషన్ గురించి మాట్లాడమని. దానికి ఇంతసేపు ఎందుకు? నేను వెళ్లేసరికి టీచర్ గారు ఇంట్లో లేరు చేసమ్మా, గుడికి వెళ్లారు. ఆ గుళ్ళోనే వీడు దివ్యం చూశాడు. పౌడ్రు ఇప్పుడు ఈ విషయం చెప్తాడేమో. నేను కూడా గుడికి వెళ్ళాను బాబు, అక్కడ మంచి జరిగింది. వామ్మో, వీడు చెప్పేస్తాడేమోనే. అంటే ఒట్టు కట్టును పెట్టేస్తాడా? ఏం జరిగింది? దేవతను చూశాను బాబు. దేవతెవరు? ఒక మంచి మనిషి చేసమ్మా, గొప్ప మనిషి. అయిపోయింది చంద్రిక. అవును పౌడ్రు, అంతా అయిపోయింది. ఎవరా మనిషి? జానకి టీచర్ బాబు. ఏంటో ఆవిడ గొప్పతనం. ఆవిడెవరో కాదు చేసమ్మా, ఎవరు చారుకేశా? చదువుల తల్లి సరస్వతీదేవి బాబు. చూడగానే 2 చేతులు జోడించి మొక్కాలనుకునే దేవతలాంటి మనిషి. ఈడేంటి మనకి ఇన్స్టాల్మెంట్లో టెన్షన్ ఇస్తున్నాడు? మెల్లమెల్లగా చంపడం అంటే ఇదే పౌడ్రు. ఆవిడ్ని పొగడ్డం ఆపి ట్యూషన్ గురించి ఆవిడేమన్నారో అది చెప్పు. పిల్లలకు ట్యూషన్ చెప్తానన్నారమ్మా, సంతోషంగా ఒప్పుకున్నారు. మిస్ ఒప్పుకున్నారా? అయితే రేపటి నుంచి మేము ట్యూషన్కి వెళ్ళాలా? వెళ్ళాలి. మేం బాగానే చదువుతున్నాం కదా డాడీ. ఇంకా బాగా చదవాలి. రేపటి నుంచి పిల్లల్ని నేనే ట్యూషన్కి తీసుకొస్తాను బాబు. వీడెలా అంటున్నాడంటే దివ్య గురించి వీళ్ళకు చెప్పే ఉద్దేశం వీడికి లేదన్నమాట చంద్రిక. అవును పౌడ్రు, దివ్యకిచ్చిన మాట మీద నిలబడ్డాడేమో. నువ్వే ఎందుకు తీసుకెళ్ళాలి? నేను తీసుకెళ్తాను కదా. వద్దమ్మా, నువ్వు వద్దా. అవునమ్మా, చారుకేసి తీసుకెళ్తాళ్లే. మీరెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు? అబ్బే ఊరికేరా, వాడు దేశపోతానంటున్నాడుగా. అవును, వాణ్ణే తీసుకెళ్ళమని చెప్పు. శేషమ్మా, మీరు తీసుకువెళ్లే రోజు కూడా వస్తుంది, అప్పుడు మీరే వెళ్దురు గాని. ఆవిడ గారిని చూడాలంటే నేను ముహూర్తం కూడా చూసుకోవాలా? త్వరలో అంటున్నాడేంటి? అంటే ఓ 2-3 రోజులు ఆగిన తర్వాత దివ్య గురించి చెప్తాడంటావా? అంటే 2-3 రోజులు మనం రిలాక్స్ గా ఉండొచ్చన్నమాట. అయినా ఎవరు తీసుకెళ్తే ఏముంది శశి, ట్యూషన్ చెప్పడానికి టీచర్ గారు ఒప్పుకోవడమే గ్రేట్. చారుకేశా, నువ్వే తీసుకెళ్ళు. అలాగే బాబు. ట్యూషన్ చెప్పడం కూడా గ్రేటేనా? తనేమైనా ఫ్రీగా చెప్తుందా ఏంటి? పదండి, రేపటి నుంచి మీరు బిజీగా ఉంటారు, త్వరగా పడుకోవాలి. పదండి. ఏరా చారుకేశా, ఇంకా టీచర్తో ఏం మాట్లాడావో? మీకు తెలీదా? ఆవిడతో నువ్వేం మాట్లాడేవో ఈయనకెలా తెలుస్తుందిరా? ఆయనకే కాదు మేడం, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈడేంటి మనం దివ్యం చూసినట్టు వీడికి తెలిసిపోయిందా ఏంది? తెలిసిపోయినట్టుంది పౌడ్రు. మాకెట్ట తెలుస్తుందిరా? మాకేమన్నా మాయలు మంత్రాలు తెలుసు అంటావా ఏంది? అయినా మమ్మల్ని ఎప్పుడైనా అక్కడికి తీసుకువెళ్ళావా? మేమేమన్నా చూసామా, విన్నామా? పెద్దవారు ఆ మాత్రం తెలుసుకోలేరు? మీకున్న అనుభవం చాలదా నేను టీచర్ గారితో ఏం మాట్లాడానో తెలుసుకోవడానికి? గుడ్ నైట్. వీడికేం తెలియదే, ఊరికే టెన్షన్ పెట్టాడు. అవును పౌడ్రు, అయినా మన గురించి తెలుసుకోవడం వీడి తరమా? మీరు దివ్యమును ఎప్పుడో చూశారని, అందుకే టెన్షన్ పడుతున్నారని ఈ రోజే నాకు అర్థమైంది. అప్పుడు మంగా మేడం గారిని దాచిపెట్టారు, ఇప్పుడు దివ్యమును దాయాలనుకుంటున్నారా? మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. మీకోసం అబీబాబు ఎంతగా తప్పిస్తున్నారో తెలుసా? మీరు కనిపించాలని తపస్సు చేస్తున్నారమ్మా ఆయన. మమ్మీ, ఏంటి నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు. ఎందుకని? మరి చారుకేశ అంకుల్
నన్ను చూసి మేడం అని ఎందుకన్నారు? నాకెందుకు దండం పెట్టారు? పేరు పెట్టి పిల్లమని ఎందుకన్నారు మమ్మీ? అది చారుకేశ అంకుల్ పిల్లలతో అలాగే ఉంటారు. ఇంతకు ముందలా లేరే, ఇప్పుడే ఎందుకు? రేపు మన ఇంటికి ఎవరొస్తున్నారో తెలుసా? జయశ్రీయాలు వస్తున్నారు. తెలుసు, నీతో ట్యూషన్ చెప్పించుకుంటారంట కదా. వాళ్ళతో పాటు నేను కూడా కూర్చోవాలా? ఏ వాళ్ళతో కూర్చోడానికి నీకు ఇష్టం లేదా? నేను అలా చెప్పానా? వాళ్ళంటే డల్లర్సు, ట్యూషన్ కావాలి. నేను క్లేవర్ కదా, నాకెందుకు ట్యూషన్? వాళ్ళకి నువ్వు కంపెనీ ఇవ్వాలి. వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండాలి. నేనుంటాను, వాళ్ళే నాతో సరిగ్గా ఉండరు. రేపటి నుంచి ఉంటారులే. జయశ్రీయాలని నువ్వు బాగా చూసుకోవాలి. ఎందుకని? చూసుకోవాలి అంతే. జైని చూసినప్పుడు నాకు ఎప్పుడో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకని? చెప్పు మమ్మీ, నాకెందుకలా అనిపిస్తుంది? అది నీ గత జన్మ అనుబంధమే, ఈ జన్మ రక్త సంబంధం. కొందరిని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది మంగ. నీకు కూడా నాలాగే అనిపించిందా? అయితే వాళ్ళని మనం ఎప్పుడైనా కలిసామా? రేపు కలుస్తాంగా. ఇక పడుకో, రేపు ఎర్లీగా లేవాలి. దా త్వరగా నిద్రపో. జై మంగ బావ మరదళ్ళు, మళ్ళీ పుట్టిన మా అమ్మ నాన్నలు, నా చిన్నప్పుడు దూరమైన వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దగ్గర కాబోతున్నారు. ఆంజనేయులు గారు, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా? ఏది మర్చిపోలేదండి, అన్నీ తెచ్చాను. కావాలంటే చెక్ చేసుకోండి. పర్వాలేదండి, మీరు తెచ్చే ఉంటారు. అవునండి, రేపేమైనా పండగ? అదేం లేదండి. మరి ఎందుకండి ఇన్ని స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, చాక్లెట్లు తెప్పించారు? అదా, రేపు జయశ్రీయాలు ఇక్కడికి వస్తున్నారు కదండి, అందుకనే తప్పించాను. వాళ్ళు ట్యూషన్కి కదండి వస్తున్నారు. ఏదో బంధువులు వస్తున్నట్టు ఎందుకంత హడావిడి చేస్తున్నారు? అదే పిల్లలు కదండి, ఆకలేసి అడిగితే ఇద్దామని. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏ విషయం అండి? చారుకేశ సారు మంగని మేడం అని. రేపు సండే కదండి, మీకు షెడ్యూల్ ఏంటి? బ్యాచులర్ని, నాకేం ప్లాన్స్ ఉంటాయండి? బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట వండుకోవడం, ఇంతే. ఆ విషయం వదిలేండి గాని, ఆ చారుకేశ గారు మంగని పొద్దుపోయిందండి, మంగ కూడా నిద్రపోయింది. మీరు కూడా వెళ్ళి నిద్రపోండి. గుడ్ నైట్. అది కాదండి, చారుకేశ గారు మంగని. రేపు మాట్లాడుకుందామండి. బయట దోమలు ఎక్కువగా ఉన్నాయి, డోర్ తీసే ఉంది. దోమలు లోపలికొస్తే రాత్రంతా నిద్ర పట్టదండి. అది కాదండి ఆంజనేయులు గారు, రేపు మాట్లాడుకుందాం పదండి. గుడ్ నైట్ అండి. అది కాదండి. ఎందుకు ఇవిడ మాట దాటేస్తున్నారు? సంథింగ్ ఈస్ రాంగ్. ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. రేపు తెలుసుకుంటాను. శశి, కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. అదే చేత్తో మాకు కూడా కాస్త కాఫీ తీసుకురామ్మా. నాకు కొంచెం స్ట్రాంగ్ గా తీసుకురామ్మా. గుడ్ మార్నింగ్ రావే. ఏంటి ఈరోజు ఎర్లీగా నిద్రలేచారు? నిన్న నువ్వే అన్నావు కదరా మాకు టైం సెన్స్ లేదని, అందుకే అల్లారం పెట్టుకుని మరీ లేచాం. రోజు ఇలాగే లేవండి, హెల్త్కి మంచిది. థ్యాంక్ యూ. శశి, పిల్లలు లేవలేదా? లేదండి, ఈరోజు సండే కదా, కాసేపు పడుకుంటారని లేపలేదు. గుడ్ మార్నింగ్ అభి బాబు. ఏంటి చారుకేశా, ఇంత ఎర్లీగా వచ్చావు? లేదు బాబు, రోజు వచ్చే టైంకి వచ్చానే. రోజు 8కో 9కో వస్తావు, ఈరోజు 7 కదా అయింది. దివ్యను మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని వీడి ఆత్రం కాబోలు. అవును పౌడర్, వాడి మొహం చూడు ఎలా వెలిగిపోతాను. శశి, చారుకేశకు కూడా కాఫీ తీసుకునిరా. వద్దు చేసమ్మా.
నేను ఇంట్లో తాగే వచ్చానండి. పిల్లలు రెడీ అయ్యారండి? దేనికి చారుకేశా? ట్యూషన్కి తీసుకువెళ్ళాలి కదా శేషమ్మ. ఈరోజు సండే కదా. అందుకే ట్యూషన్ శేషమ్మ, లేదంటే స్కూల్ ఉంటుంది కదా. అయినా ఇంత ఎర్లీగా ఎందుకు చారుకేశా? అంటే సండే కదా బాబు, మళ్ళీ టీచర్ గారికి ఏమన్నా పనులుంటాయేమోనని ముందే ట్యూషన్ ముగించుకుంటే బెటర్ కదా అని. దివ్యని చూడటం వీడికి పని, పిల్లల్ని చూడటం దివ్యకు పని. ఇంతకు మించి ఏం పనులు ఉంటాయి? అవును పౌడ్రు, ఇక నుంచి వీళ్ళకి ఇదే పనేమో. దివ్యం చూసి వీడు మురిసిపోవటం, పిల్లల్ని చూసి అది మురిసిపోవటం. పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు చారుకేశా. అయితే వెంటనే లేపి త్వరగా రెడీ చేయండి శేషమ్మ. ఏంద్రా తొందర? వాళ్ళు పిల్లలు మనలాగా పెద్దోళ్ళు కాదు. లేడికి లేచిందే పరుగన్నట్టు నీకెందుకు అంతాత్రం? మీకెందుకు టెన్షన్? అది శశి, నువ్వు వెళ్ళి పిల్లల్ని రెడీ చేయి. శేషమ్మ, పిల్లల్ని రెడీ చేసి వెంటనే పంపించేయండి. బ్రేక్ఫాస్ట్ అవి ఏమొద్దు. ఏం తినకుండా ఎలా వస్తారు చారుకేశా? ఆకలిస్తుంది కదా. టీచర్ గారు ఇంట్లో తింటారు శేషమ్మ. టీచర్ గారేమైనా మన బంధువా చారుకేశా? వాళ్ళింట్లో పిల్లలు తినడానికి? ఒక రకంగా మీకు బంధువే శేషమ్మ. మనకు బంధువా? అంటే తల్లి తండ్రి తరువాత గురువే కదా బాబు, బంధువైనా ఆత్మబంధువైనా. అవును, నా చెల్లెలు దివ్య ఉండుంటే జై శ్రేయ మేనత్తింటికి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జయబాబు శ్రేయమ్మ వాళ్ళ మేనత్తింటికే కదా బాబు వెళ్తున్నది. ఏంటి మేనత్తా? అంటే శేషమ్మ, మంగమ్మ అభిబాబుని మావయ్య అని పిలుస్తుంది కదా. ఆ రకంగా టీచర్ గారు జయబాబు శ్రేయమ్మలకి మేనత్తే అవుతారు కదా. అసలు మేనత్తే అక్కర్లేదనుకున్నప్పుడు ఈ అద్దె మేనత్త అవసరమా? పిల్లల్ని రెడీ చేసి తీసుకొస్తాను. తనేమన్నా సరే, దివ్య ఉంటే పిల్లలకు మంచి మేనత్తుండే చారుకేశా. అదే నేను అన్నాను బాబు. అదే నేను అనుకుంటున్నాను బాబు. ఈ రోజు నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు చారుకేశా. అవును బాబు, ఆనందంగా ఉంది. ఎందుకు? అది టైం వచ్చినప్పుడు చెప్తాను బాబు. ఆ రోజు మీరు నాకంటే రెట్టింపు ఆనందంతో ఉంటారు. అంటే వీడు అభికి దివ్య గురించి చెబుతాడనేగా? అవును పౌడ్రు, ముందు వీణ్ణి దివ్య దగ్గరికి వెళ్లకుండా ఆపాలి. దివ్యం చూసాక వీడెక్కడ అవుతాడే? అయితే వెళ్ళి పిల్లల్ని గిల్లుదాం, వాళ్లతో ఆపించేద్దాం. వెల్కమ్. ఏంటి మమ్మీ ఇది? స్వాగతం. ఎవరికి? జయశ్రీయాలకు స్వాగతం. వాళ్ళని స్టూడెంట్స్ గానే కదా వస్తున్నారు, ఏదో రిలేటివ్స్ గా వస్తున్నట్టు హడావిడి చేస్తున్నావేంటి? అంటే ఫస్ట్ టైం మన ఇంటికి వస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఏంటి? ఆల్రెడీ నన్ను చూడ్డానికి ఒకసారి వచ్చారు కదా. అప్పుడు రావటం వేరు, ఇప్పుడు రావటం వేరు. తేడా ఏముంది? చాలా ఉంది. ఏముంది? చెప్పినా నీకు అర్థం కాదులేవే. అవును, నిన్నటి నుంచి నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నావు. నైట్ అస్సలు నిద్రపోలేదు. వాళ్ళు వస్తున్నారని స్వీట్స్ ఫ్రూట్స్ తెప్పించావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నాది కూడా సేమ్ డౌట్ బంగారం. నిన్నటి నుంచి మేడం గారి బిహేవియర్ మారిపోయింది. ఎందుకని నైట్ అడిగితే ఈ రోజు చెప్తానన్నారు. ఇప్పుడు చెప్పండి. ఏమీ లేదండి, ఊరికే నువ్వు ఏ పని చేయవు. అవును, ఇదంతా ఎందుకు చేస్తున్నారో చెప్పండి. మంగా, మామిడాకులు తీసుకురా. మీరు మళ్ళీ మాట మార్చకుండా చెప్పండి. మంగా, నిన్నే. లోపలికి వెళ్ళి మామిడాకులు తీసుకురా. మామిడాకులా? ఏంటండి అసలు మీరు మాట దాటేస్తున్నారు? చెప్పండి. చెప్పడం మీకు ఇష్టం లేదా? టైం వచ్చినప్పుడు చెప్తానండి. సర్లేండి, మీకు అంత కష్టమైతే నాకు చెప్పాల్సిన అవసరమేం లేదు. అనుకోనిదే మనిరువురి పరిచయం, ఓహో జతపడమని మనకిలా రాసుందే. మతి చెడిలా నీ వెనకే తిరగడం,
నాకెలా మారిందే ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపిలా ఆపలేని వేగమేదో నా లోపల ఇంతకాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిలా నిన్ను కలిసే రోజు వరకు ఏ రోజులా లేనే ఇలా సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే హో అయినా సరే ఈ బాధ బాగుందే మమ్మీ చాలా థ్యాంక్స్ అండి. మీరు కానీ రాకపోయి ఉంటే కింద పడిపోయి ఉండేదాన్ని. ఏమైంది మమ్మీ? ఆంజనేయులు సారు నాకిప్పుడు పెద్ద హెల్ప్ చేశారు మంగా. అవునా సార్, థ్యాంక్ యూ. స్టూల్ గట్టిగా పట్టుకో. నా కన్ను ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయమెప్పుడు విననే వినని మాయలో తేలుకున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఒరే ఆంజనేయులు, ఏంట్రా ఇది? ఒళ్ళంతా చలిజ్వరం వచ్చినట్టు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండె ఎందుకింత వేగంగా కొట్టుకుంటోంది? కళ్ళు బైర్లు కమ్మినట్టుగా ఒళ్ళంతా తూలిపోతుందేంట్రా? ఎందుకిలా జరుగుతోంది? నాకేమైంది? అంజీ సార్, అంజీ సార్, అంజీ సార్, అంజీ సార్, అంజీ సార్, ఏమైంది సార్? నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకు సార్? చలిజ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా పులకరించిపోతోంది. అయ్యయ్యో, నా కళ్ళ ముందు ఏమీ కనిపించట్లేదు, నా చెవులకేమీ వినిపించట్లేదు. ఆకలి దాహం కూడా వేయట్లేదా సార్? అవును, మనసంతా గాల్లో తేలిపోతున్నట్టుగా ఉందిరా. ఎప్పటి నుంచి సార్? ఇందాకే జానకి మేడం స్టూల్ నుంచి కింద పడిపోతుంటే పట్టుకున్నాను. అప్పటి నుంచే. ఏంటి, జానకి మేడం గారిని పట్టుకున్నారా? అసలు నాకేమైంది కుమార్? ఏమవ్వాలో అదే అయింది సార్. ఏమైంది? మీరు ప్రేమలో పడిపోయారు. ప్రేమ? అవును సార్, మీరు చెప్తున్న లక్షణాలన్నీ అవే. నేను ప్రేమలో పడటం ఏంటి? మీరు జానకి మేడం ప్రేమలో పడిపోయారు సార్. మరెందుకు జరుగుతుంది? అంతకుముందు ఏం జరిగిందో చెప్పండి. నేను మంగని సేవ్ చేశానని మొన్న నైట్ ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. తర్వాత నిన్న మార్నింగ్ నవ్వుతూ మాట్లాడింది. ఆ తర్వాత నేను ఫ్లవర్ ఇస్తే తీసుకుంది. అంటే మేడం గారు ఇప్పుడు మీతో క్లోజ్ గా ఉన్నారన్నమాట. అవును, తను అలా ఉండటం చాలా బాగుంది. అందుకే మీరు మేడం గారితో క్లోజ్ గా ఉన్నారన్నమాట. క్లోజ్ ఏం కాదు, కొలిగ్ లాగే ఉన్నాను. మీ కొలిగ్ కాదు సార్, మీ లవర్ అని చెప్పండి. కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. అలాంటిదేం లేదు. తప్పు తప్పు. మరి మీ గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది? అదే అర్థం కావట్లేదు. మీరు పట్టుకున్న మేడం గారు మిమ్మల్ని ఎందుకు కొట్టలేదు? హెల్ప్ చేశాను కాబట్టి. కాదు,
మీరంటే మేడం గారికి ఇష్టం కాబట్టి. అబ్బో, అసహ్యంగా మాట్లాడు కుమార్. లేదు సార్, ఇంతకు ముందు ఒకసారి ప్రేమ్ సారు మేడం గారిని పొరపాటున టచ్ చేస్తేనే కొట్టారు. అలాంటిది మేడం గారు మిమ్మల్ని ఏం అనలేదు కదా, అంటే ఏంటి అర్థం? చెప్పాను కదా, ఆవిడ కింద పడిపోతుంటే పట్టుకున్నానని, అందుకే నన్నేం అనలేదు. పైగా నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది. అదే సార్ ప్రేమ అంటే. ఏం కాదు, ఇంతకు ముందోసారి స్కూల్లో కూడా జానకి మేడం పడిపోతుంటే పట్టుకున్నాను. అప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకునిందా? లేదు. అప్పుడు మేడం గారు మీకు థ్యాంక్స్ చెప్పిందా? తిట్టింది కదా. ఇప్పుడు మేడం గారు మిమ్మల్ని ఏమనలేదు, పైగా థ్యాంక్స్ చెప్పింది. అప్పుడు మీ గుండె కొట్టుకోలేదు, ఇప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటి? మేడం గారు మీరు మేట్ ఫర్ ఈచ్ అదర్ అని.